హాయ్ అండి. బ్లౌజు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ కటింగ్ని ఇట్లా చూడండి, మిగిలిన పీస్లో హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కట్ చేశాక మిగిలిన పీస్లో ఇలా క్రాస్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రాస్గా అడ్జస్ట్ చేసుకోండి. హ్యాండ్స్ కట్ చేసిన వైపు షోల్డర్స్ పెట్టాను చూసారా మీరు. కోరస్ అనేది ఎప్పుడైనా మన సైడ్ ఉండాలి, ఫ్రంట్ పార్ట్కి ఆపోజిట్లోనేమో జాయింటింగ్ ఉండాలి. అర్థమవుతుంది కదా. మనం బ్యాక్ పార్ట్కి ఏమో కోరస్ ఏమో ఆపోజిట్లో పెట్టుకుంటాం కదా, ఫ్రంట్ పార్ట్కేమో కోరస్ అనేది మన సైడ్ ఉండాలి. అలా ఉండేలా చూసుకొని హ్యాండ్ కట్ చేసిన ప్లేస్ దగ్గరికి వెళ్ళి షోల్డర్స్కి పెట్టండి. షోల్డర్స్ పెట్టి ఇలా క్రాస్గా పెట్టేసేయండి. ఇలా క్రాస్గా ఎలా అడ్జస్ట్ అవుతే అలా అడ్జస్ట్ చేసి పెట్టేసేయండి. ఇలా అడ్జస్ట్ చేసుకోండి. క్రాస్గా అడ్జస్ట్ చేసుకోండి. అతుకులు పడకుండా ఉండేలాగా మ్యాక్సిమం అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా ఫ్రంట్ పార్ట్ కోసం డ్రా చేయండి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈస్గా డ్రాయింగ్ చేయండి. ఖర్చులకి మార్కింగ్ అయినా సరే, చంక డౌన్ అయినా సరే, షోల్డర్ దగ్గర అయినా సరే మొత్తం యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేయండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేసేసి నెక్ లైన్ పాయింటింగ్, చంక డౌన్ పాయింటింగ్ ఇలా తీసుకున్నాను. రన్నర్ ఉంటే రన్నర్తో తీసుకోండి. ఖర్చుల లైన్ గీసేసి చంక డౌన్కి మళ్ళీ పాయింటింగ్ చేసుకున్నాం కదా, ఆ పాయింటింగ్ కలుపుతూ ఇలా గీసేయండి. ఇలా గీసేసాక ఇప్పుడు చంక డౌన్ కోసం ఇక్కడ షోల్డర్స్ 3 ఇంచెస్ ఉంది కదా, 3 ఇంచెస్ పాయింటింగ్ అనేది పర్ఫెక్ట్గా పెట్టేసుకొని ఫ్రంట్ నెక్ ఎంత ఉందో ఒకసారి ఆది బ్లౌజ్లో నుంచి కొలుచుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆది బ్లౌజ్లో నుంచి ఇలా కొలుచుకోవాలి. ఖర్చులు వదిలేసి పట్టుకోవాలి. ఖర్చులు వదిలేసేసి బ్లౌజ్ని ఇలా పట్టుకొని చూస్తే కరెక్ట్గా స్ట్రైట్ లైన్ తీసుకోండి. ఎన్ని ఇంచెస్ వచ్చిందో ఒకసారి చూద్దాము. ఇక్కడ నాకు 7 ఇంచెస్ దాకా వచ్చింది, సరిపోతుంది. 7 ఇంచెస్ ఈ సైజు వాళ్ళకి 7 ఇంచెస్ అనేది సరిపోతుంది. కాబట్టి పైన 2 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి కింద 2.5 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ లైట్గా కరువు తీసేసి రౌండ్ తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, నెక్ చాలా ఈజీగా అలాగా కొలిచేసుకోవచ్చు. చంక డౌన్కి వచ్చేసి బ్యాక్ పార్ట్కి 1.5 ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి ఫ్రంట్ పార్ట్కి 1 ఇంచ్ తీసుకున్నాను. అంటే 1/2 ఇంచ్ తగ్గించాను అనమాట. 1/2 ఇంచ్ తగ్గించేసి కరువు స్కేల్తో ఇలా కరువు గీసేసుకుంటే సరిపోతుంది మనకి. ఇప్పుడైతే చంక డౌన్ అయిపోయింది, నెక్ అయిపోయింది కదా. బ్లౌజ్ హైట్లు చూద్దాము. బ్లౌజ్ హైట్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఎప్పుడు ఏది కొలవాలన్నా ఉక్స్ పట్టి దగ్గర నుంచి కొలవండి. ఉక్స్ పట్టి సైడే తీసుకోండి. ఆది బ్లౌజ్లో ఉక్స్ పట్టి తీసుకొని ఇలా చూడండి. ఫస్ట్ ఉక్స్ నుంచి 4వ ఉక్స్కి ఇలా పెట్టుకుంటున్నాను. ఉక్స్ పట్టి గజపట్టి హైట్ కోసం ఫస్ట్ ఉక్స్ నుంచి 4వ ఉక్స్కి పట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ హైట్ డాట్ ఎక్కడుందో అక్కడ కరెక్ట్గా పట్టుకొని షోల్డర్ పాయింట్ దగ్గర పట్టుకోండి. షోల్డర్ దగ్గర పట్టుకొని ఖర్చుల మందం వదిలేసేసి, కుట్టు లైన్ మీద పడకూడదు, కొంచెం ఖర్చుల మందం కొంచెం వదిలేసేసి లాగనట్టు, అసలు పట్టి లాగారంటే క్రాస్ పట్టి కాబట్టి గట్టిగా లాగుతుంది, కాబట్టి లాగనట్టు పట్టుకొని కొంచెం ఖర్చుల మందం వదిలేసేసి స్ట్రైట్గా ఆ మార్కింగ్ బట్టి స్ట్రైట్గా ఒక లైన్ గీసేయండి. ఖర్చులతో కలిపి స్ట్రైట్గా ఒక లైన్ గీయండి. చూసారు కదా, బ్లౌజ్ హైట్ వచ్చేసింది. ఇప్పుడు షేప్ బెల్ట్ హైట్ కోసం సైడ్ జాయింటింగ్స్ ఉన్నాయి కదా, సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి చంక కుట్టు దగ్గర నుంచి షేప్ బెల్ట్ దగ్గరికి ఇలా పాయింటింగ్ చేసుకోండి. కుట్లతో సహా పెట్టుకోండి, ఖర్చులతో సహా పెట్టుకోండి. అలా పెట్టేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, షేప్ బెల్ట్ హైట్ వచ్చేసింది మనకి. అంటే సైడ్ జాయింటింగ్ హైట్ వచ్చేసింది, బ్లౌజ్ హైట్ వచ్చేసింది, ఉక్స్ పట్టి హైట్ వచ్చేసింది మనకి. ఒకసారి ఉక్స్ పట్టి హైట్ అనేది నేను ఇక్కడ కొలుచుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం మరీ దగ్గరగా ఉంది. ఏంటా అని చెప్పేసి చూస్తే వీళ్ళు ఉక్సులు అనేది కరెక్ట్గా కొట్టలేదు. అందుకని నేను హోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా మార్కింగ్ చేసుకుంటున్నాను. అంటే 3/4 అంత తీసుకోవాలి. చూడండి, ఉక్సులు అనేవి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా వచ్చింది. ఇలా సగానికి చేసుకొని ఆ సగంలో సగం చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఒక్కొక్కసారి ఉక్సులు పర్ఫెక్ట్గా కుట్టకపోతే కనుక మనం ఇలా హోల్డ్ చేసుకొని చూసుకోవాలి. అంతే 4వ ఉక్సుకి పెట్టేస్తే కనుక మనకి బ్లౌజ్ హైట్ అనేది వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ లాగా సేమ్గా రాదు.
ఇక్కడ చూడండి ఉక్స్ పట్టి దగ్గర నుంచి డాట్ స్టిచ్చింగ్ ఎక్కడికి ఉందో అక్కడికి కొలవండి. 3 ఇంచెస్ వచ్చింది. అదే 3 ఇంచెస్ మళ్ళీ డాట్ కోసం పెట్టేసి దాన్ని సగానికి మార్క్ చేస్తున్నాను. మళ్ళీ సేమ్ అదే 3 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఇక్కడ నేను డాట్ పాయింటింగ్కి ఫస్ట్ ఎన్ని ఇంచెస్ వచ్చిందో ఉక్స్ పట్టి దగ్గర నుంచి డాట్ పాయింటింగ్కి కొలిచి చూస్తాను. అదే 3 ఇంచెస్ని హైట్కి అయినా సరే డాట్ పాయింటింగ్కి అయినా సరే సేమ్ మార్కింగ్ మెయింటైన్ చేస్తాను నేను. అదే 2.5 వస్తే 2.5కి, 3 ఇంచెస్ వస్తే 3 ఇంచెస్కి అలా మెయింటైన్ చేసేస్తాను. ఇప్పుడు చూడండి హైట్ ఉక్స్ పట్టి కాజాపట్టి హైట్ నుంచి మెయిన్ డాట్కి చివర, సైడ్ జాయింటింగ్స్కి ఈ చివర మార్క్ చేసేసాను. ఇప్పుడు మనకి బ్లౌజు మెయిన్ డాట్ వచ్చేసింది. ఇంకా ఉక్స్ పట్టి కాజాపట్టి డాట్ అను చంక డాట్ రావాలి. అవి నేను కటింగ్ అయిపోయాక చూపిస్తాను. ఇలా నేను ఈజీ మెథడ్లు వెతుక్కుంటాను. ఏదైనా ఈజీగా అయిపోవడానికే ట్రై చేస్తాను. కాబట్టి నాకు అయితే ఈ కటింగ్ అయిపోయాక 2 డాట్లు తీసుకోవడం అనేది ఈజీగా అనిపించింది. కాబట్టి మీకు కూడా అలానే నేను నేర్పిస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు కనుక యూస్ఫుల్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా ఈజీ మెథడ్లో చాలా బుర్రకెక్కేలాగా, అంటే నేను యూట్యూబ్ చూసి నేర్చుకున్నా కాబట్టి నాకు చాలా క్వశ్చన్లు తలెత్తాయి. ఆ క్వశ్చన్స్ అన్నీ మీకు ఎత్తకుండా నేను ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఉక్స్ పట్టి కాజాపట్టికి వెళ్ళి డాట్ ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ ఒక 1/2 ఇంచు వదిలేయండి. 1/2 ఇంచు వదిలేసేసి అక్కడి నుంచి ఇలా టేప్ని సగానికి మడతేయండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సగానికి మడతెట్టి ఏ సైజు వాళ్ళకైనా 2.5 ఇంచెస్ అనేది సరిపోతుంది. హైట్ అనేది 2.5 ఇంచెస్కి పెట్టేసుకోవాలి. చంక డాట్ కోసం షోల్డర్ పాయింటింగ్ నుంచి సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి ఇట్లా మడతెట్టండి. మడతెట్టి సగానికి ఇలా కాటు పెట్టేసుకోండి. ఇలా కాటు పెట్టేసుకొని మెయిన్ డాట్కి అటు సైడ్ చివర పాయింటింగ్ ఉంది కదా, ఆ పాయింటింగ్ ఆ డాట్ అనేది స్ట్రైట్గా వచ్చేస్తుంది మ్యాక్సిమం. అలా స్ట్రైట్గా వచ్చిన లైన్ని స్ట్రైట్గా గీసుకొని దాని మీద మెయిన్ డాట్ నుంచి 1.5 ఇంచుకి పాయింటింగ్ చేసుకోండి. 1.5 ఇంచు మెయిన్ డాట్ నుంచి చంక డాట్కి 1.5 ఇంచు గ్యాప్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనకి చంక డాట్ వచ్చేసింది, ఉక్స్ పట్టి డాట్ వచ్చేసింది కదా. ఉన్న డాట్స్కి ఇట్లా కాట్లు పెట్టుకోండి. మనకి స్టిచ్చింగ్ అప్పుడు చాలా యూస్ఫుల్ అవుతాయి. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా అయిపోయింది. ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది.